రేయ్, ఆ బండిని బయటే ఆపేసేయ్ అంటూ అసెంబ్లీ గేటులోకి ప్రవేశిస్తున్న ఓ బైక్ను చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు సెక్యూరిటీ. ఎవరయ్యా మీరు? అసెంబ్లీలో మీకేంటి పని? ఇక్కడికి ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులు మాత్రమే రావాలి. మీరు రాకూడదు. నా మాట విని వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే బొక్కలో వేస్తారు అంటూ గెంటేసినంత పనిచేశాడు ఆ సెక్యూరిటీ. గెంటెయ్యరా మరి? మామూలు బట్టలతో బైక్ మీద వస్తే? అన్నా, మీరు నా అవతారం చూసి పొరబడ్డారు. నేను ఎమ్మెల్యేనే, ప్రజలు గెలిపించిన నాయకుణ్ణే. కార్లో కార్యకర్తలతో రావడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే దారిలో ఈ వ్యక్తి బైక్ కనిపిస్తే లిఫ్ట్ అడిగి అసెంబ్లీకి వచ్చా అన్నాడు. ఏంటి, నువ్వు ఎమ్మెల్యేవా? అవతారం చూస్తే అలా కనిపించట్లేదే అంటూ వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యేనా కాదా అని కింద నుండి పైకి చూసి వచ్చింది ఎమ్మెల్యేనే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. సారీ సార్, ఈ అసెంబ్లీలో ఎంతమంది లీడర్లను చూసా, కాని మీరు సింపుల్గా వస్తే గుర్తుపట్టలేకపోయా. నన్ను క్షమించండి అంటూ ఆ వ్యక్తిని లోపలికి పంపించాడు. ఇదంతా కట్టుకతో, కల్పిత కథో కాదు, మధ్యప్రదేశ్లో జరిగిన వాస్తవ గాథ. తెలుగు రాష్ట్రాల్లోని పోటీ చేసే అభ్యర్థుల ధనబలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో హేమాహేమీలతో తలపడుతూ కొందరు పేద అభ్యర్థులు పోటీకి దిగారు. అత్యంత పేదరికంలో బాధపడుతూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో కొందరికి డిపాజిట్ కూడా దక్కకపోయినా ఒకరు మాత్రం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. అతనే మధ్యప్రదేశ్కు చెందిన కమలేశ్వర్ దొడియార్. ఒక ఊరి సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి సైతం ఇన్నోవా కారును మెయింటైన్ చేసే ధోరణి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచాక వాళ్ల క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. చుట్టూ సెక్యూరిటీ, కొత్త కాన్వాయ్, సామాన్యులు అనుమతి లేకుండా దగ్గరికి వెళ్లడం ఎవరి తరం కాదు. కొందరు నాయకులు ప్రజాసేవే లక్ష్యంగా సాధారణ జీవితం గడుపుతూ ప్రజల కష్ట సుఖాలను పంచుకుంటూ ఉంటారు. మరికొందరు నాయకులైతే ప్రజల నుంచే దోచుకుని లగ్జరీ జీవితాలను గడుపుతారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు ఖరీదైన కార్లను కొనుగోలు చేసి ప్రయాణిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఎంతో నిజాయితీగా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజల కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. నిజంగా ఇలాంటి నాయకులకు ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. ఇటీవలే ఇలాంటి నాయకుడికి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, ఆ నాయకుడు చేసిన పని ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల 4 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్లాంకు చెందిన కమలేశ్వర్ దొడియార్ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే అతని వద్ద ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగినంత డబ్బు లేదు. అత్యంత పేద కుటుంబానికి చెందిన కమలేశ్వర్ 12 లక్షల అప్పు తీసుకున్నాడు. మహామహులు రంగంలో ఉన్న తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబడ్డాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు ఈ స్థానంలో పోలైన సైలానా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హర్ష విజయ్ గెహ్లట్పై కమలేశ్వర్ 4,618 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. కమలేశ్వర్కు 71,219 ఓట్లు రాగా హర్షకు 66,601 ఓట్లొచ్చాయి. బీజేపీకి చెందిన సంగీతా చారెల్ 3వ స్థానంలో నిలిచాడు. ఇక్కడ మొత్తం 90.08% ఓటింగ్ జరిగింది. ఎన్నికల ఓట్లు కౌంటింగ్ జరిగే సమయంలో సమీప ప్రత్యర్థులకు తనకు మధ్య వ్యత్యాసం పెరుగుతూ ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు కమలేశ్వర్కు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. చివరకు భారీ మెజారిటీతో గెలిచిన కమలేశ్వర్ విజయాన్ని ఇరుగు పొరుగు సంబరంగా జరుపుకున్నారు. అలా 33 ఏళ్ల కమలేశ్వర్ భరత్ ఆదివాసీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఇతని తల్లి సీతాబాయి కూలీ, సోదరులు 3 సోదరిమణులలో కమలేశ్వర్ చిన్నవాడు. కూలీ కుటుంబానికి చెందిన కమలేశ్వర్ డిగ్రీ చదివిన తర్వాత కోటకు ఉపాధి నిమిత్తం వెళ్లాడు. ఇంటి నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. చిన్నప్పట్నుంచి ఇప్పటివరకు పేదరికాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి కమలేశ్వర్. కమలేశ్వర్ ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. వర్షం కురిస్తే తమ పూరి గుడిసెను టార్పాలిన్తో కప్పి వర్షపు నీరు ఇంట్లో పడకుండా, లోపల ఉన్నవారు తడవకుండా ఈ కుటుంబం ప్రయత్నిస్తుంది. అంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కమలేశ్వర్ ఎమ్మెల్యేగా గెలవడం నిజంగా సంచలనమే అని చెప్పాలి. ఇక మొత్తానికి భారతీయ ఆదివాసీ పార్టీ తరపున కమలేశ్వర్ దొడియార్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ పార్టీ నుంచి విజయం సాధించింది కేవలం ఇతనొక్కరే. అతను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన గెలుపు ధృవీకరణ పత్రాలను అసెంబ్లీలో అందజేయాలి. దీనికోసం అతను తన నియోజకవర్గం నుంచి భోపాల్ వరకు బైక్ పైన తన ప్రయాణాన్ని సాగించాడు. దీనిని సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చారు.
ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి పర్యటనకు వెళ్లేందుకు కారు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదన్నారు. తనకి సొంత వాహనం కొనుగోలు చేసే స్తోమత లేదని, తన బంధువు వాహనం తీసుకుని వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. చివరకు బుధవారం రాత్రి బైక్ మీదనే భోపాల్కు చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే విశ్రాంతి గృహంలో అతిథిగా బస చేశారు. గురువారం రోజున అధికారులకు తన పత్రాలను అందజేశారు. ఈ విషయాన్ని కమలేశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రధాని మోడీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రత్లాం పోలీసులను ట్యాగ్ చేశారు. దారిలో ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అవసరమైన భద్రత కల్పించాలి అని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారి హడావుడిని చూసినప్పుడు ఇలాంటి ఉదంతాలు విస్మయానికి గురిచేసేలా ఉంటాయని చెప్పక తప్పదు. ఏదేమైనా కమలేశ్వర్ దొడియార్ నిరుపేద నుంచి ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపితమైంది. అతడు దినసరి కూలీ అయితేనేం రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. అంతేకాదు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకున్నారు. ఏండ్లకేండ్లు రాజకీయ చరిత్ర ఉన్న నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్న తరుణంలో అలవోకగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన పేరు మారుమ్రోగుతోంది. ఆయన మరెవరో కాదు, ఛత్తీస్గఢ్కు చెందిన ఈశ్వర్ సాహు. ఛత్తీస్గఢ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఇది తెలిసిన వారు ఇది కదా విజయమంటే అని కొనియాడుతున్నారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 54 స్థానాల్లో విజయం సాధించింది. కాగా అధికార కాంగ్రెస్ కేవలం 35 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్తో సహా 9 మంది మంత్రులు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక సీటుపై జోరుగా చర్చ సాగుతోంది. అది బెమెత్రా జిల్లాలోని సాజా అసెంబ్లీ స్థానం. ఛత్తీస్గఢ్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితం అందరి దృష్టిని ఆకర్షించింది. రోజువారీ కూలీ అయిన ఈశ్వర్ సాహు 7 సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు. ఈశ్వర్ బీజేపీ తరపున పోటీ చేసి ఈ విజయాన్ని అందుకున్నారు. బఘేల్ ప్రభుత్వంలో సాహు కుమారుడు హత్యకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇది గమనించిన బీజేపీ వ్యూహాత్మకంగా ఈశ్వర్కు టికెట్ ఇచ్చింది. సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. ఈ పోటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఆయన 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా అసెంబ్లీ స్థానంలో ఓటమి చవిచూశారు. వృత్తిరీత్యా కార్మికుడైన ఈశ్వర్ సాహు కుమారుడు ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో మరణించారు. ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 3 చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు. కాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం మరియు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించినట్లు తెలిసింది. కానీ ఈశ్వర్ సాహు దానిని తీసుకోవడానికి నిరాకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటన తర్వాత బీజేపీ ఈశ్వర్ సాహుకు టికెట్ ఇచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈశ్వర్ సాహు విజయం సాధించారు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.